హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్దీయెస్ట్ అండ్ టేస్టియస్ట్ కర్రీ చేయబోతున్నాను, తోటకూర పెసరపప్పు. ముందుగా పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఒకదాని తర్వాత ఒకటి వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. పెసరపప్పు బాగా మగ్గిన తర్వాత కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల తోటకూర చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉడికిపోయాయి. సో ఫైనల్గా కొంచెం కారం వేసి బాగా కలిపి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ.